హలో పీపుల్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు వెల్లుల్లి కారం కోడిగుడ్డు కర్రీ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోతుంది. చాలా బాగుంది, తిన్నాక చెప్తున్నాను. అయితే ఒక మిక్సీలోని ఒక 15 వెల్లుల్లి తీసుకొని దాంట్లోనే కొంచెం జీలకర్ర వేసి, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి వేసుకొని దాన్ని మిక్సీ పట్టుకోవాలండి. అంటే బాగా మెత్తగా, అంటే నేనైతే కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్నాను. అయితే ఒక కళాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లోని ఒక 3 గుడ్లు తీసుకున్నాను. 3 గుడ్లు కూడా వేరువేరుగా అలాగే వేసాను. వేసిన తర్వాత నేను ఆయిల్ కొంచెం వాడుతాను కాబట్టి కొంచెం అంటేసింది, అందుకే ఎలా కలుపుతున్నాను ఏంటనేది మీకు చూపించలేదు. కలిపేటప్పుడు అంటింది, మీరే చూడండి. అయితే గుడ్లు వేసాక కొంచెం సాల్ట్ కొంచెం పసుపు అలా చల్లిన తర్వాత చంటింది కాబట్టి అలా నీట్గా కలుపుకున్నాను. నేను వీడియో తీసుకుంటున్నాను కాబట్టి వీడియో అనేది ఎలా ఉంది ఏమనుకోవద్దు చూసేవాళ్ళు. అయితే బాగా కలుపుకున్నాక అలా కొంచెం బాగా వేగాక దాన్ని పక్కకు తీసేసి మళ్ళీ అదే కళాయిలోని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు, నెక్స్ట్ 2 పెద్ద ఎండుమిరపకాయలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలుపుకున్నాక అవి బాగా వేగాక మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నాం కదా వెల్లుల్లి కారం, దాన్ని అందులో యాడ్ చేసి కలుపుకోవాలండి. అది బాగా కలుపుకున్న తర్వాత మనం ఏదైతే ఎగ్ కలుపుకున్నాం కదా, అదే ఎగ్ ఉక్కర్లాగా చేసాం కదా, అదేమో మళ్ళీ అందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకొని తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని కొంచెం ఒక 2 minutes యాగనిస్తే అయిపోయినట్టే కర్రీ. ఒకవేళ ఈ రెసిపీ కానీ నచ్చితే మా ఛానల్ని ఒక్క సబ్స్క్రైబ్ ఇవ్వండి, ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ ఇవ్వండి. బాయ్ బాయ్. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.